అమరావతి రీలాంచ్ పనులకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రధాని మోదీ 1,00,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 21 అడుగుల ఎత్తుతో నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పనులపై ఆరా తీస్తున్నారు. 49,040 కోట్లతో చేపట్టనున్న సచివాలయం, అసెంబ్లీ న్యాయమూర్తులు, ఎమ్మెల్యేల భవనాలకు శంకుస్థాపనలు ప్రధాని చేయనున్నారు. దీంతో పాటు 57,962 కోట్లతో రైల్వే శాఖ, డిఆర్డీఓ ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభం చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి. తప్పకుండా మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం అందరూ కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం అందజేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రజాప్రతినిధులు మొత్తం 14 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. సభ కోసం 6,000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకి వచ్చే వారి కోసం రేపు ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తారు. సభకు 5 లక్షల మంది వస్తారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి, మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చెప్పండి. అమరావతిలో రీలాంచ్ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు 1,00,000 కోట్లతోటి శంకుస్థాపనల పనులు ప్రారంభోత్సవం చేసేందుకు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఈ పర్యవేక్షణ పనులు, దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం అధికారులు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మాత్రం ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా సచివాలయం, అసెంబ్లీ, న్యాయమూర్తుల, ఎమ్మెల్యేల భవనాల 49,000 కోట్లతో ఏదైతే ఉందో శంకుస్థాపనల ప్రధాని మంత్రి దీనికి పనులు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం రైల్వే శాఖ, డిఆర్డీఓ ప్రాజెక్టుల పనుల శంకుస్థాపన కూడా 57,000 కోట్లతోటి కూడా ప్రారంభం చేయనున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ సభను సక్సెస్ చేసేందుకు కూటమి నేతలు ఇప్పటికే 5 లక్షల మంది ఇక్కడికి వచ్చే విధంగా మాత్రం భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం సభా ప్రాంగణానికి వచ్చేటప్పుడు కూటమి నేతలు ఏదైతే ఉందో సంబంధించి కూడా ఇక్కడ ప్రజలకి ఎంతమంది రావాలి, ఎంతమంది వస్తారు అని చెప్పి ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 11 గంటల నుంచే ఇక్కడికి లోపలికి సభకు మాత్రం అనుమతి ఇస్తారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే 6,000 మంది పోలీసుల బందోబస్తు తోటి కూడా నిఘాను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే మాత్రం బెల్యూన్లు ఎగరవేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసు యంత్రాంగం ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. ఎస్పీజీ కూడా ఇక్కడికి పోలీసు ఆధ్వర్యంలో కూడా కమాండ్ కంట్రోల్ లో కూడా ఏదైతే ఉందో ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడికి అతిథుల కోసం 11 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలిప్యాడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వస్తుంటాడు. వేదిక మీద కూడా కేవలం 14 మందికి ఆసీనులై ఉండే విధంగా ఇప్పటికే ఒక పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్య అతిథులు కూడా దాదాపు వేదిక మీద 14 మంది సభ మీద వేదిక మీద ఉండే విధంగా ఇక్కడ ఉంటారు. దాదాపు చూసుకుంటే 4 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూటమి నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీలాంచ్ పని శుభార్త చెబుతారా, ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తారు, ఏం చెప్తారు అనేది ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాత్రం మంత్రి నారాయణ ఇక్కడ పని దగ్గరుండి పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. అమరావతి అంటే లోని ఏ అక్షరం తో పాటు ఇక్కడ పైలాన్ ప్రాజెక్ట్ ను కూడా 21 అడుగులతో మాట ఒక నిర్మాణం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పైలాన్ ప్రాజెక్ట్ ను కూడా ఇక్కడి నుంచి కూడా ప్రారంభిస్తారు ప్రధానమంత్రి మోడీ. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. సభను సక్సెస్ చేయాలని మాత్రం కూటమి నేతలు మాత్రం భావిస్తున్నారు. లక్ష్మి. రైట్ వీరాస్వామి, థ్యాంక్ యూ. అందరూ కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం అందజేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు.